ఇఫ్తార్ విందు. ఎందుకే నీకు ఇఫ్తార్ విందు? మైనారిటీ డిక్లరేషన్ నువ్వు ఏదైతే చేసినో ఎలక్షన్ కంటే ముందు దాంట్లో ఎంత అమలైంది? ఒక స్కిల్ డెవలప్మెంటో, యూత్కి ఏదన్నా ఉపాధి కల్పననో, లేకుంటే ఇంకేదన్నా పేద ముస్లింలు ఆ పంక్చర్ చేసుకుంటాడు వాని వీని బతుకు ఏమన్నా మార్చడానికి ఏమన్నా చేస్తున్నావా? ఎవరిని కావాలని ఇఫ్తార్? దానికి కూడా కోట్ల డబ్బులు, 1 డే మ్యాచ్ అది. ఆ కాంట్రాక్టర్లు వాళ్ళు వీడు తిననీకి ఇది. తర్వాత రంజాన్ ఎట్లుంటుంది తెలుసా? పేద ప్రజల కోసం ఉపాసం ఉన్నోళ్లకు దాన ధర్మాల కింద ఉండే దీన్ని మొత్తం ఆడి కార్లు, మెర్సిడీస్ బెంజులు బాగా బలిసిన వాళ్ళు వచ్చి ప్రభుత్వ సొమ్ముతోని తినిపోతారు, కమర్షియలైజ్ చేసేస్తారు. ఒక ఉద్యమకారిని లుబ్నా అనేట ఆమె ఒక ఆర్టీఐ కింద తీస్తే 2004లా ఒక మనిషికి 2500 చిల్లర రూపాయల ఖర్చట ఒకనికి ఇఫ్తార్. ఆ పొయ్యే ముస్లింలు కూడా పాపస్తులు వాళ్ళు. ఇప్పుడు ఇఫ్తార్ పార్టీలో అటెండ్ అయ్యే ఏ ముస్లిం గాని మినిస్టర్ తో పాటు గడ్డం ఉన్న పెద్ద పెద్ద చెప్పుకునేటోడు కూడా ఆ ఇఫ్తార్ విందులో ఒక్క చుక్క నీళ్లు తాగిన వాడు హరాం. నేనే అంటున్నా. మీరు ఒక ముస్లింగా మీరు చెప్తున్నా, నేను చెప్తున్నా.